హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా రెండో అమ్మాయి ఆలూ ఫ్రై అయితే చేస్తుంది. దాని ప్రాసెస్ అయితే చెప్తుంది, మీరు చూస్తూ ఉండండి. ఫస్ట్ అయితే 4 ఆలూస్ అయితే తీసుకుందనమాట. మొత్తం పీలప్ చేసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటుంది. చూపిస్తుంది చూడండి, ఇంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అని చెప్పేసి చూపిస్తుంది. హాలిడేస్లో అయితే గిన ఓన్గా అయితే ప్రిపేర్ చేసుకుందనమాట. ఒక 3-4 టైమ్స్ అయితే చేసింది. అప్పటి నుంచి ఇంకేం అసలు అడగదనమాట ఇంట్లో. నాకు నచ్చిందంటే వెంటనే వెళ్ళి ప్రిపేర్ చేస్తుంది. ఇది నైట్ టైం అయితే చేసిందనమాట. అరౌండ్ 8 o'clock అయితే అవుతుంది. ఆ టైంలో కావాలనేసి ఓన్గా ప్రిపేర్ చేసుకుంటుంది. వీడియో తీసుకుంటానమ్మా అని చెప్పేసి అయితే తనే తీసుకుందనమాట. ట్రైపాడ్లో సెల్ ఫిట్ చేసి అయితే తీసుకుంది. ఫస్ట్ టైం తీసుకుంటుంది. కొంచెం వీడియో క్లారిటీ ఉంటుందో లేదో చూసుకొని ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంట్లో పని చేయమంటే చేయదు, కానీ తనకి ఇష్టమైంది ఏదన్నా అంటే గిన ఫాస్ట్గా చేస్తుందన్నమాట. చూస్తుండండి, జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఒక్కొక్కటి. నేను వాయిస్ పెడదాం అనుకున్నాను, కాకపోతే పక్కన పిల్లలు ఉన్నారనమాట, అల్లరి చేస్తున్నారు అండ్ సౌండ్ వస్తుంది, టీవీ సౌండ్ అండ్ ఫ్యాన్ సౌండ్ అంతా వస్తుంది. అందుకని చెప్పి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. చూడండి, అన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తుంది. పిల్లలకైతే నేను ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను, మ్యాగీ అయితే ఫస్ట్ ప్రిపేర్ చేశారు ఇద్దరు. ఇది సెకండ్ టైం తను ఒకటే చేస్తుంది. పిల్లలకి ఇలాంటి చిన్నవి వాళ్ళకు చేసుకోగలిగేలాగా మనం చేయాలన్నమాట. ఎందుకంటే ఎప్పుడూ సెల్ చూడకుండా మైండ్ బాగుంటుంది, యాక్టివ్గా కూడా ఉంటారనమాట. అక్కడ కట్ చేసేది అయిపోగానే నెక్స్ట్ వాష్ చేసిందనమాట ముక్కల్ని మొత్తం నీట్గా. అది కూడా చెప్తుంది. 2-3 టైమ్స్ అయితే వాష్ చేశానని చెప్పేసి చెప్తుంది. చూడండి, నీట్గా వాష్ చేసి ఆరబెట్టిందనమాట తడి లేకుండా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుంటుంది. స్పూన్తో కాకుండా తనకి ఆల్రెడీ చేసిందని చెప్పాను కదా 3-4 టైమ్స్, అందుకనేసి ఎంత వేయాలో అర్థమైపోయిందనమాట. చూపిస్తుంది ప్యాన్కి మొత్తం ఆయిల్ అప్లై అయ్యేలా చేసి. నెక్స్ట్ అందులో పొటాటో మొత్తం వేస్తుంది. ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఉప్పు, కారం అన్నీ పక్కన పెట్టుకొని జాగ్రత్తగా చేయండి, దాంట్లో వేసేటప్పుడు జాగ్రత్త, నూనె ఎగురుతుంది అని చెప్పేసి అయితే చెప్తోంది. ఇక్కడైతే నేను వీడియో తీశాను, ఎందుకంటే గ్యాస్ దగ్గర సెల్ ఉండడం మంచిది కాదనమాట. మళ్ళీ పిల్లలు చూసుకోకుండా పడేస్తారు అండ్ పేలుతాయి కదా గ్యాస్ దగ్గర, అందుకని నేనే ఉన్నానన్నమాట. ఎక్స్ప్లెయిన్ చేస్తోంది. ఆయిల్ వేసిన తర్వాత పొటాటో అన్నీ వేసి ఆయిల్ అంతా దానికి అప్లై అయ్యేలాగా చూసుకోండి అని చెప్పైతే చెప్తోంది. వినండి. దాని తర్వాత పసుపు, ఉప్పు, కారం అయితే వేసుకోవాలి. కొంచెం వంట వేసుకోవాలంట. టేస్ట్కి తగినంత. స్పైసీ తినేవాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి అని అయితే చెప్తోంది. దాన్ని అయితే ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మూత పెట్టేసి మగ్గనిస్తుంది. చూస్తూ ఉండండి. మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టి మగ్గనివ్వాలంట. మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలాంటి వీడియోస్ చేస్తే ప్లీజ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని విజిట్ చేయండి. 2 నిమిషాలంట మగ్గాలంట చెప్తుంది. వెయిట్ చేద్దామని చెప్పి మగ్గిన తర్వాత మళ్ళీ తీసిందనమాట. కొంచెం గోల్డెన్ కలర్ అయితే వచ్చాయి.
అందులో ఇప్పుడు కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తుంది అనమాట. పసుపు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఏదైనా ఫుడ్ తీసుకునేటప్పుడు ఎక్కువ యాంటీబయోటిక్ లాగా పసుపు అయితే పనిచేస్తుంది అనమాట. అందుకని మేమైతే ప్రతి వంటకంలో అయితే పసుపు యూస్ చేస్తాము ఖచ్చితంగా. లైట్గా అయితే పసుపు వేసింది. దాన్ని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. పసుపు మొత్తం ఆలుకి స్ప్రెడ్ అయ్యేలాగా అయితే దాన్ని వేపుతోంది. ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంది, చూస్తూనే ఉంది కెమెరా సైడ్. ఆలుకి అయితే ఇలా కలర్ వస్తాయంట, అది చెప్తుంది. ఎల్లో కలర్ మొత్తం వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి అయితే మళ్ళీ మగ్గనివ్వాలన్నమాట. 2 నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసుకొని నెక్స్ట్ అయితే ఉప్పు కారం చూసారా కొంచెం మెత్తగా అయితే అయిపోయాయి. వాటర్ అయితే అసలు యూజ్ చేయలేదన్నమాట. ఓన్లీ ఆయిల్ అండ్ పసుపుతోని కొంచెం కలర్ మారి అండ్ మెత్తగా అయితే అయ్యాయి. నెక్స్ట్ అయితే సాల్ట్ వేస్తుంది లైట్గా, ఎందుకంటే ఎక్కువైతే ఇబ్బంది అయిపోతుంది కదా, ఓన్గా చేస్తుంది కదా, అంత పక్కా కొలతలు అయితే తెలియవు. సాల్ట్ వేసి మళ్ళీ అది మొత్తం అప్లై అయ్యే విధంగా మళ్ళీ అయితే కలుపుతూ ఉంది. నెక్స్ట్ కారం వేస్తుంది. డబ్బాలో అయిపోయిందా, ప్యాకెట్ ఓపెన్ చేసుకొని ప్యాకెట్తోనే వేస్తుంది. లైట్గా కారం వేసుకుంటే ఎక్కువ తినొద్దు మంట. కారం కొంచెం తక్కువ తినడమే హెల్త్కి మంచిది. ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ట్రిక్ అని, కడుపులో మంట అని, చెస్ట్లో మంట అని అయితే చాలా అయితే చూస్తున్నాము. సో కారం అయితే ఇంట్లో చాలా తక్కువ అయితే వాడతామండి. పిల్లలు తినలేరు అని చెప్పేసి నేనైతే చాలా తక్కువే వాడతాను. మామ చెప్తుంది మొత్తం అంతా కలిపేయాలంట. ఉప్పు కారం పసుపు అన్నీ వేసిన తర్వాత కలర్ఫుల్గా అయితే ఉందని చెప్పేసి చెప్తుంది. మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి మగ్గనిచ్చేసి నెక్స్ట్ నేర్చుకున్నాను చిన్న చిన్న కుకింగ్స్. అందుకే నేను 3-4 టైం అయితే చేశాను. ఇప్పుడు ఎలా వచ్చిందో మొత్తం కుక్ అయితే అయిపోయింది. బాగుంది. ఇప్పుడైతే మా చెల్లెల్ని అయితే అడుగుతాను, టేస్ట్ ఎలా ఉందో చెప్పు.